ఇప్పుడైతే మేము స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. సో మేమైతే 1 అవర్ ముందు వచ్చేసాము. ఇప్పుడు 1 అవర్ ఇక్కడ నించోనే ఉండాలి. ఏ ప్లాట్ఫామ్ కూడా మాకైతే తెలియదు. సో ఇక్కడైతే ఒక దగ్గర అయితే అలాగ నించోని అయితే ఉన్నామన్నమాట. మేము ఇప్పుడు చాలా ఇన్కంజెస్టెడ్గా అయితే మేము వచ్చామన్నమాట. నేను ఒక్కనే, వీలైతే మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి అయితే మంచిగా కూర్చున్నారు. నేనైతే ముందు ఒక సూట్ కేసు పెట్టుకొని కూర్చున్నాను అనమాట. చాలా ఇన్కంజెస్టెడ్గా కూర్చున్నాను, ఎందుకంటే కారు సిఎన్జీది అయితే వచ్చిందనమాట. సో ఆయన గ్యాస్ పెట్టేటప్పటికే చాలా ప్లేస్ అయితే కన్జ్యూమ్ అయిపోయింది. సో ట్రైన్లో అయితే కలుస్తాను. ఎన్ని మంది అయితే ఉన్నారు, చాలా క్రౌడెడ్గా అయితే ఉందన్నమాట. అందరైతే చెమటలతో ఉన్నారు. మా చెల్లి ముఖం చూడండి ఎలాగుందో. సో మా చెల్లికి కార్ పడదన్నమాట, ఫీవర్ అయితే వచ్చేసింది పాపం. చాలా మంది అయితే ఉన్నారు. ఇప్పుడే వామిటింగ్ నుంచి బయటకు వచ్చి కొంచెం మూడ్ అయితే ఓకేగా అయ్యిందనమాట. సో మాదైతే విశాఖ, ఇప్పుడైతే 4:50కి వస్తుంది అనమాట ట్రైన్. మా అన్నీకి అయితే సిగ్గండి, అందుకే పబ్లిక్ ముందు అసలు మాట్లాడలేకపోతున్నాడు. వీడియో తీయడానికి కూడా సిగ్గుపడిపోతున్నాడండి. చిన్న చెల్లి తీస్తుండండి, చూడండి అండి. ఇలాగ ఆడుకుంటున్నారు చూడండి. నాకు ట్రైన్ వెళ్ళిపోతుంది, ఇంకొక ట్రైన్ పలక్నామా ట్రైన్, పలక్నామా. ఇలా మాత్రం ఎంజాయ్ చేసి వామిటింగ్ వస్తుంది, మళ్ళీ తింటారు, మళ్ళీ వామిటింగ్, మళ్ళీ తింటారు. చూడొచ్చు మీరు ట్రైన్ ట్రాక్ ఎలాగుందో. ఇక్కడ చూడు ప్లాట్ఫామ్. సో ఇప్పుడే కార్ అయితే వస్తుంది. సో ఈ కార్లో అయితే మొత్తం ఫ్యామిలీ అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం ట్రాక్ అన్నమాట, ట్రైన్ ట్రాక్. ఇప్పుడైతే ఒక ట్రైన్ అయితే వెళ్ళిందనమాట. సో ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మా ట్రైన్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు, చూడండి. ఇప్పుడైతే మార్నింగ్ అయిందనమాట. మేమైతే కాఫీ తాగుతున్నాము. నిన్నంతా టైం పాస్ అయ్యింది, గేమ్స్ అయితే ఆడామన్నమాట. సో అందుకనే నేనైతే ఏమి వీడియో అనేది అయితే తీయలేదు. సో ఇప్పుడైతే మార్నింగ్ అయింది, విశాఖపట్నం దగ్గర అయితే ఆగారు. సో ఇక్కడ చూడొచ్చు బయట విశాఖపట్నం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి అయితే అక్కడికి వెళ్ళి అయితే నేను కాఫీ తెచ్చానమాట. ట్రైన్ అయితే కదిలిపోతుంది అనేసరికి బ్రష్ చాలా ఫాస్ట్గా అయితే చేసుకున్నాను. బ్రష్ చాలా ఫాస్ట్గా అయితే చేసి ఫాస్ట్గా వెళ్ళేసాను అనమాట భయానికి. ఇంటికి వెళ్ళి అయితే మళ్ళీ ఒకసారి చూడాలి. అక్కడైతే గమను, అమ్ము వాళ్ళందరూ అయితే అక్కడ ఉంటారనమాట. మా చెల్లి ఇంకా మా తమ్ముడు అక్కడ ఉంటారు. సో వెళ్ళగానే అయితే అడుగుతారు ఏం తెచ్చారు. సో వాళ్ళ గురించి అయితే ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇక్కడ చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ వాళ్ళ గురించి అన్నమాట. సో మీకు వెళ్తుండగా ఇక్కడ సీనరీస్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడైతే మంచి సీనరీ వచ్చిందనమాట. కానీ ఆ సీనరీ అయితే వెళ్ళిపోయింది. ఒకటే ఉంది సీనరీ, కానీ సీనరీ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ సీనరీ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా. సో ఇక్కడ జూమ్ చూడండి. అరుణాచలం స్టార్ట్ అవుతుంది. సో ఇంకొక 1 అవర్లో అయితే మేము ఇప్పుడు శ్రీకాకుళంలో అయితే ఉంటామన్నమాట. సో శ్రీకాకుళం దగ్గర అయితే మా తాత అయితే వస్తున్నాడు. మా తాత వచ్చినప్పుడు మీకు చూపిస్తా. తాత రావట్లేదు కదా. సో మా చెల్లి చూడండి ఎలాగుందో, మంచిగా పడుకుంటుంది అనమాట. హలో గైస్, చెప్పు, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సో మా చెల్లికి అయితే నిన్నటి నుంచి అప్సెట్గా ఉందన్నమాట. చాలా స్టమక్ పెయిన్ అయితే వచ్చింది.
మా చెల్లికి ఏది పడదు, కార్ పడదు, బస్ పడదు, ఏమి పడవు. అందుకనే కార్లో వచ్చాక అటు వామిటింగ్ చేసేస్తుంది. అయితే మేము శ్రీకాకుళంకి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మేము మా తాత కార్ అయితే ఎక్కేసి ఇప్పుడు శ్రీకాకుళంకి అయితే వెళ్తున్నాము. సో చూడండి కొంచెం మా తాత. సో ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. తర్వాత ఈవినింగ్ అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే వస్తారు. మంచిగా కొంతసేపు అయితే వాళ్ళతో మాట్లాడైతే ఇప్పుడు వెళ్ళగానే స్నానం అయితే చేయాలన్నమాట. ఇక్కడ రాగానే చెమటలు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు అక్కడ కూల్ వెదర్ అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓన్లీ మా చెల్లికే ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపు కక్కేస్తుంది అంటుంటే ఒకటి పడుతుంది. లేదండి, జస్ట్ మా అన్ని పైన ఒకసారి చీదేస్తుంది. చీదుతుందంట.